శ్రీ సాయిరామ్. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఆకలేస్తే తినేది ఆహారాన్ని, మీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మీ గుణాన్ని. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 5 పనులు తప్పక మానుకోండి. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకి భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకొని చూసుకోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం, అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే చులకనైనది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. డబ్బుని చూసి, స్థాయిని చూసి ఎప్పుడూ గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోనే. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అదే కల నిజమై మీ ముందు ఉంటుంది. వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం. మనమే ప్రతి క్షణం ఆస్వాదించగలగాలి. ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపును తడుతూ తిష్ట వేసుకొని కూర్చుంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోండి చాలు. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా? రేపు. అది ఎప్పటికీ ఈరోజు అవ్వదు. భవిష్యత్తు మీద భయం ఉండాలి. జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోయినా సరే, కూర్చొని తిన్నా తరగని ఆస్తులైనా సరే ఉండాలి. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కొన్ని సమయాలలో ఇతరుల నోటిని మూయించడం కన్నా మన చెవిని మూసుకోవడం చాలా మంచిది. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే నీ గురించి ఇంకో వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడరు. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరిచి చెప్పే ఓపుకున్నంత మాత్రాన అబద్ధం నిజమూ కాదు. ఏదో ఒకరోజు కాలమే అన్నిటికీ లెక్కలు తేలుస్తుంది. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, బంధమైనా. అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్య తరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలనే ఆశ ఉండదు. పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మగవాడు ధైర్యం నాలుక మీద ఉంటుంది. ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుంది. మీరు దేనికోసం అయితే భగవంతుణ్ణి ప్రార్థించారో మీకు లభించిన తర్వాత ఆ భగవంతుణ్ణి మర్చిపోకండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది. నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులకు మాత్రమే, నీకు కాదు. గర్వంతో ఉండవద్దు. దేవుడు ఆశీస్సులు కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులను కోల్పోతారు. కోపంతో ఉండవద్దు. నిన్ను నువ్వు కోల్పోతావు. ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికీ ద్రోహం చేయరు. కోపం ఒక బలహీనత మాత్రమే. ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఉన్నోడో లేనోడో అని కాదు, మనసున్నోడో అలవాట్లు లేనివాడో అని చూడండి. సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసినవాడు జేజేలు పలుకుతాడు. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలు కలిగి ఉండాలి. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. సంసారంలో సర్దుకుపోయే గుణం మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు.
ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి. ఒక బంధాన్ని కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు: అవసరం, టైంపాస్. రహస్యానికి మంచి స్నేహితుడు అంటూ ఎవరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. ఎదుటివారి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడు గొప్పవాడు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థం అవుతుంది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు. పూజలు, వ్రతాలు చేస్తే దేవుడు వరాలిస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చేయకుండానే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చేయు. ఇతరుల గురించి చెడుగా చర్చిస్తే నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. ఏదో ఒకరోజు సాధించాలి అంటే సాధన ఈ క్షణం నుంచి మొదలవ్వాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని బాధపడు. అంతేగాని ఆ లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అని ఎప్పుడూ భయపడకు. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పే వారిని మాత్రమే నమ్ముతాడు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసు ఉన్న మంచివారినే గౌరవిస్తాం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో ఆదుకుంటుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంక ఏదీ లేదని గుర్తుంచుకోండి. గాయపరిచిందని కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. సహనం నీకుంటే సకలం నీదే. వినయం నీకుంటే విజయం నీదే. మన జీవితం ఎదుటివారికి ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతాలు ఉంటే చాలు మనిషిగా మన విజయం సాధించినట్లే. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు. భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తిని నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది. కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు. భవిష్యత్తులో నువ్వు సాధించబోయేవి కూడా చరిత్రే. మది మన మాట వింటే విధిని అయినా మార్చుకోగలం. గెలుపు అనేది నమ్మకం కాదు, నీవు తీసుకున్న నిర్ణయం అయి ఉండాలి. ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి. ధన్యవాదాలు.